హాయ్, హలో. దీపావళి సందర్భంగా ఈరోజు మా ఇంట్లో ఒక స్వీట్ చేసుకుంటున్నామండి. ఇటు చూపిస్తాను. చక్కెర, ఒక గిన్నె చక్కెర వేసుకొని ఇలా పాకం పట్టుకోవాలండి. నెక్స్ట్ ఐటమ్స్ ఏమేమి కావాలి చెప్తారు? చక్కెరతో ఈక్వల్గా ఎంత చక్కెర తీసుకుంటే అంత ఈక్వల్గా శనగపిండి కూడా తీసుకోవాలండి. దీన్ని కొంచెం వాటర్ వేసి మనము కలుపుకోవాలి. ఎన్ని గ్లాసులు వేసుకోవాలి నీళ్ళు? కొంచెం కన్సిస్టెంట్ ఇలా పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడ్డానికి బ్రౌన్ కలర్లో భలే ఉంది ఇదేదో. పిండి ఉండకట్టకుండా మంచిగా బాగా కలపాలండి. బాగా మిక్స్ అవ్వాలి పిండి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. కన్సిస్టెంట్ ఇలా ఉండాలండి. మనకి ఇలా ఉండాలి. ఇలా పిండిని కలిపేసి మనం మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 minutes. ఈ లోపల చక్కెర పాకం అయ్యాక మనము ఇది బూందీ తీసి అందులో కలుపుకుంటామండి. సో ఇది పక్కన పెట్టేసి, ఈ పిండిని పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి పంచదార పాకం పట్టుకోవాలండి. పాకం అయ్యాక ఇది బూందీ చేసుకుంటాము. కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి. ఒక చిన్న చాలండి. అంతే, మెత్తగా స్మాష్ చేసి ఇలా కలిపేసుకోవాలి. మెత్తగా పొడి ఇలా పలుకున మెత్తగా ఇలా స్మాష్ చేసేసి ఇలా చేసి వేసుకోవాలండి. పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయ్యిందండి. మనకి పాకం ఎప్పుడు దింపుకోవాలంటే ఇలా కొంచెం ప్లేట్లో వేసి ఇలా అనుకుంటే మనకి ఇట్లా తీగ పాకం ఇలా రావాలండి. తీగ వస్తుంది. అప్పుడు మనము కంప్లీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి కూడా ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలుపుకున్నటువంటి శనగపిండిని మంచిగా ఇంకొకసారి కలుపుకొని ఇలా ఇలా పోసేసుకోవాలండి. వాడుతాయి. ఇప్పుడు ఆ బూందీని మొత్తం ఇలా పాకంలో వేసుకొని మొత్తం అయ్యిందండి. తీసి పాకంలో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని మనం లడ్డు చేసేది. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా. నాకు ఒకటి ఇస్తారా ఆంటీ? తీసుకొని ఇలా లడ్డు తగ్గేది. చేసుకోవాలి. తర్వాత తీసుకున్నట్టు ఇందులో వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని